విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ నటించిన కింగ్డమ్ సినిమా డిజిటల్ హక్కులు నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. రూ. 53 కోట్లకు ఈ హక్కులు అమ్ముడయ్యాయి. ఇది విజయ్ కెరీర్లో అత్యధికం. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న మూవీ కింగ్డమ్. ఈ సినిమా జూలై 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ డిజిటల్ హక్కులపై తాజాగా వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ఓటీటీ హక్కులకు రికార్డు ధర పలికింది. కింగ్డమ్ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా 53 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతేకాదు అతని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదే. మేకర్స్ ఈ యాక్షన్ డ్రామా కోసం సుమారు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విజయ్కు చాలా కాలంగా ఓ మంచి హిట్ లేకపోయినా కింగ్డమ్ను భారీ బడ్జెట్తో నిర్మించడం, నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఆమెకు విజయ్ దేవరకొండతో ఇది తొలి సినిమా. కింగ్డమ్ మూవీ 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం జూలై 31, 2025న థియేటర్లలోకి రానుంది. ఇదివరకే వచ్చిన వార్తల ప్రకారం మొదటి భాగానికి లభించే స్పందనను బట్టి రెండో భాగం షూటింగ్ ఉంటుందని నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించాడు. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే విడుదలైన 3 పాటలు పెద్ద హిట్గా నిలిచాయి. గత ట్రెండ్స్ను పరిశీలిస్తే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పలు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను చాలా వరకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రాబోయే రోజుల్లో మరో 2-3 సినిమాలు కూడా ఇదే విధంగా నెట్ఫ్లిక్స్తో డిజిటల్ ఒప్పందం కుదర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కింగ్డమ్ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పునర్జన్మ ఇతివృత్తం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ మూవీ టీం మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించడం లేదు. ఇక కింగ్డమ్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే నెట్ఫ్లిక్స్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చివరగా, కింగ్డమ్ మూవీ డిజిటల్ హక్కులు నెట్ఫ్లిక్స్ దక్కించుకోవడం విజయ్ దేవరకొండ కెరీర్కు మరో మైలురాయి. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతుందని అంచనా.